Close with this third point. మూడో మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. The resurrected Christ also appeared to many people. పునరుత్థానుడైన క్రీస్తు ఇంకా అనేక మంది వ్యక్తులు కూడా ప్రత్యక్షమయ్యారు. And he spoke these last words before he ascended into heaven. పరలోకానికి ఆరోహణం అవడానికి ముందు ఆయన వారితో మాట్లాడారు. Let's turn to Acts chapter 1 verse 8. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses. You shall be witnesses to me in Jerusalem and in all Judea and Samaria and to the ends of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. Jesus spoke about the power that we receive when the Holy Spirit comes upon us. యేసు ప్రభు చెప్పారు పరిశుద్ధాత్మ శక్తి వలన మనం శక్తిని పొందుకుంటామని. Even when Jesus was alive, he kept speaking to his disciples about his death and resurrection. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యులతో ఆయన మరణ పునరుత్థానం గురించి మాట్లాడేవారు. And he also spoke to his disciples about the gift of Holy Spirit. పరిశుద్ధాత్మ అనే వరం గురించి కూడా ఆయన మాట్లాడుతుండేవారు. Jesus said, I am going to heaven one day. I'm not going to be here forever. నేను మరి పరలోకానికి వెళ్తాను, ఎప్పుడు మీతో ఇక్కడే ఉండను. But I'm not going to leave you as orphans. అయితే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. Sometimes in life when people desert us, we feel, oh, I'm living an orphan life. కొన్నిసార్లు ప్రజలు మనం పట్టించుకోకపోతే మనతో ఎవరు లేకపోతే నేను అనాథగా మిగిలిపోయాను అనుకుంటా. I have so many people around me, but nobody really cares. నా చుట్టూ చాలా మంది ఉన్నారు కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు I'm లేరు. seeking for help from different people, but nobody is able to help me out. అనేక మంది సహాయం కొరకు అర్జిస్తున్నాను కానీ ఎవరు సహాయం చేయట్లేదు. Especially when we experience loneliness, we feel like an orphan. కొన్నిసార్లు ఒంటరి సమయంలో అనాథ అనే భావం మనకు వస్తుంటది. Jesus did not want his people to feel like orphans. దేవుడు తన ప్రజలు అనాథలుగా భావించి బాధపడుతుండాలనే ఉద్దేశం కాదు. Even if you don't have your parents on earth today, ఒకవేళ ఈ రోజు నీ భౌతికమైన తల్లిదండ్రులు నీతో లేకపోయి if you ఉండొచ్చు, have Christ in your life, నీ జీవితంలో క్రీస్తుని కలిగి ఉంటే remember you're not an orphan. గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడు అనాథవి కాదు. Jesus promised, I have inscribed you on the palms of my hands. యేసు ప్రభు చెప్పారు నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని. Even if a mother can forget the baby at her breast and have no compassion on the child she has born, I will not forget you. ఒకవేళ తన కడుపును పుట్టిన బిడ్డనైనా తల్లి కరుణింపకుండా ఉంటుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను. We are not orphans when we have Jesus. Hallelujah. మనం అనాథలం కాదు, యేసుని కలిగి ఉన్నాం. Never ever have that thought if you are saved. నువ్వు రక్షించబడితే ఎప్పుడు అలాంటి ఆలోచన రానివ్వకండి. Don't keep telling yourself, I'm all alone. No, you are not. నేను ఎప్పుడు ఒంటరివాణ్ణి అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఒంటరివాడు కాదు.